మనం లైఫ్‌లో ఏది చేయాలన్నా ఈ 4 క్వాలిటీస్ అయితే పక్కా ఉండాల. ప్లానింగ్, కన్సిస్టెన్సీ, టైమ్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్ అసెస్‌మెంట్. ప్లానింగ్ అంటే ఏదో స్టార్టింగ్‌లోనే మొత్తం నేను అలా చేస్తా, ఇలా చేస్తాను ఇమాజినేషన్ వరల్డ్‌లో మొత్తం ఇమాజినేషన్ చేసుకోవడం కాదు. బట్ నువ్వు ఏదైనా ఒక పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్‌కి రావాలనుకుంటున్నావు. దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏపీఎస్, ఐఎల్స్ లేదంటే టోఫెల్ లేదంటే ఇంకేదన్నా యూనివర్సిటీకి స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? అవన్నీ తెలుసుకొని స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలి. అంటే నేను ఎలా చేస్తే నా ప్రాసెస్ అంతా ఈజీగా ఎలాంటి డిఫికల్టీ లేకుండా అయిపోతది అనేది నువ్వు స్టడీ చేసి తెలుసుకొని అది ప్లాన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటి? మనలో చాలామంది ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు చాలా హడావిడిగా స్టార్ట్ చేస్తాము. ఎలా అంటే స్టార్టింగ్‌లోనే నేను అది చేస్తా, ఇది చేస్తా అని చాలా ఐడియాస్, థాట్స్‌తో చాలా యాక్టివ్‌గా పనిచేస్తాం. కానీ వెన్ కమ్స్ టు టైమ్ ఒక 10 డేస్, ఒక 1 మంత్ అయ్యాక మనం ఎలా అంటే అసలు ఆ పనిని కంప్లీట్‌గా పోస్ట్‌పోన్ చేయడము, చేద్దాంలే అని ఆగిపోతాం. సో మనం దేంట్లో అయినా ఏ పనైనా కావచ్చు సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే నీకు మంచి ప్లానింగ్, మంచి కన్సిస్టెన్సీ ఉన్న టైమ్ మేనేజ్‌మెంట్ లేకుంటే సక్సెస్ కూడా ఫెయిల్ అవుద్ది. అండ్ లాస్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ అసెస్‌మెంట్. నువ్వు ఎంత మంచిగా ప్లానింగ్ చేసి, కన్సిస్టెన్సీ ఉండి, టైమ్ మేనేజ్‌మెంట్ అన్నీ చేసుకున్నా కూడా నీది నువ్వు అసెస్‌మెంట్ చేసుకోవాలి. అంటే నిన్నటికి, ఇప్పటికి ఏదైనా డెవలప్‌మెంట్ ఉందా? నేను చేసే పనిలో ఎలాంటి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి? నువ్వు చెక్ చేసుకోవాలి.